మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. చాలా అది ఉంటుంది. తీయగా ఉంటుంది అనమాట. ఎందుకు దాంట్లో షుగర్ కలుపుతారు. షుగర్ కలపడానికి కారణం ఏంటి అని అంటే ఆ కలర్ కోసము, ఆ గట్టిగా ఉండడం కోసం కలిపేస్తున్నారు. మాకు ఎట్లా తెలుసు అంటే మా ఇంట్లో అంటే మా పెద్దనాన్నగారు వాళ్ళకి చెరుకు తోటలు ఉండేవి, బెల్లం బట్టీలు ఉండేవన్నమాట. ఈ బెల్లం ఏం చేస్తారంటే వండిన తర్వాత దాన్ని బుట్టలు కడతారన్నమాట. వాటిని ఆ అచ్చుల కింద తీస్తారు కదా, ఆ అచ్చుల్ని బుట్టల కింద కట్టి ఆ బుట్టల్ని మళ్ళీ బట్టీలో పెడతారు. బట్టి మెల్లగా కింద హీట్ ఉంటుంది అనమాట. ఇంకా బెల్లం పాడవకుండా బట్టీలో అలా పెట్టి ఉంచుతారు అనమాట. వాళ్ళకి మార్కెట్ ఉన్నప్పుడు వెంటనే రాదు, వాళ్ళకి మంచి రేట్ ఉన్నప్పుడు అట్లా అందులో పెట్టింది బయటికి తీసి అమ్ముతావు. ఈ ప్రాసెస్ అంతా ఇప్పుడు లేదు. ఇప్పుడు అంతా మిక్స్ చేసేయడం అంతే, వెంటనే మార్కెట్లోకి వచ్చేయడం ఇప్పుడు అంతా నడుస్తుంది. మా చిన్నప్పుడు ఇంకా అయిపోయింది, ఇంక సీజన్ అయిపోయింది, ఆ బెల్లం వండడం అయిపోయిన తర్వాత లాస్ట్ అడిగేవాళ్ళు మమ్మల్ని, మీకు ఏం కావాలి అని చెప్పి. ఇంకా ఆ రోజుతో లాస్ట్ మాట పాకం. పిల్లలందరినీ అడిగితే మేము చెప్పేవాళ్ళం, నాకు ఒకళ్ళు మేము జీడిపప్పు అని, లేకపోతే అందులో అచ్చులు వేసి ఇచ్చేవాళ్ళం అనమాట లాస్ట్ పాకం. కొంతమంది ఏమో పల్లీలు చెప్పేవాళ్ళు, వేరుశనగ పప్పు, పుట్నాలు, లేకపోతే మురమరాలు ఇలా చెప్పేవాళ్ళం. చెప్తే ఆ పాకంలో పిల్లలకి ఎవరికి ఏం కావాలో కొంచెం కొంచెం అన్నీ చేసేసి ఇంటికి తీసుకొచ్చేవాళ్ళు. దాంట్లో మంచి ఇలాచి అట్లాంటివి వేసేవాళ్ళు, పెప్పర్ వేసేవాళ్ళు. బెల్లం కూడా సూర బెల్లం అని చెప్పేసి ఆ పాకమే వేరుగా ఉంటుంది, అది వండడమే అట్లా వండుతారు అన్నమాట. పౌడర్ చేసేసి ఒక బాణల్లో కుండల్లో పెట్టి ఆ కుండకి సున్నం రాసేసి దాన్ని ఇలా మూత కట్టేసి ఉంచేవాళ్ళు అనమాట. ఎప్పుడు కావాలంటే అప్పుడు అడక మీద ఉండేది, అడక మీద నుంచి తీసి బెల్లం తీసుకుని వాడేవాడు. సో ఆ ఫ్లేవర్స్ తెలుసు. ఇంకొకటి బాగా జలుబు చేసినప్పుడు మనకి ముక్కు కారుతూ ఉంటుంది, ఊరికే జలుబు చేస్తూ ఉంటే అంత బెల్లం ముక్కు ఇచ్చేవాళ్ళు. రోజు ఊరికి ఇచ్చేవాళ్ళు కాదు, ఇట్లా జలుబు చేసినప్పుడు ఇది బెల్లంది, అది కొంచెం ఘాటుగా అట్లా ఉండేది. అంటే మాకు అంత చిన్నప్పుడు అంత తెలియదు, పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు కాబట్టి ఇచ్చారు. అది భోజనం చేయగానే న్యాచురల్ ప్రాసెస్. భోజనం చేయగానే మళ్ళీ పిల్లలు కదా అంత బెల్లం ముక్క ఇచ్చేవాళ్ళు. ఆడపిల్లలకైతే రోజు అంటే మా అమ్మగారు ఉండేవాళ్ళు అనమాట, పెద్దమ్మమ్మ గారు, ఆవిడైతే రోజు అంత బెల్లం ముక్క తినమని చెప్పేవాళ్ళు. ఎవ్రీడే ఇంత ముక్క ఇచ్చేవాళ్ళు, తిను అని చెప్పి. సో తర్వాత అసలు ఈ బెల్లం తింటమే నాకు తెలిసి మర్చిపోయాం. ఎవరైనా ఇంటికి వెళ్తే ఏమీ లేవనుకోండి, అరే పిల్లలు వచ్చారు ఏమీ లేవు తింటానికని వెళ్ళి అంత బెల్లం ముక్క పెట్టేవాళ్ళు. మా చిన్నప్పుడు తినేవాళ్ళం ఇష్టంగా, ఎందుకంటే బాగుండేది కూడా. ఇప్పుడు ఆ టేస్ట్ లేదు. ఇప్పుడు బెల్లము షుగరు ఇంకా అన్నీ ఒకటే తీపి. ఈ రోజు ఈ పెప్పర్ ఇది ఉంటుంది కదా, ఇది వేసే సొంటి బెల్లం కనుక రోజు తింటే తరచూ జలుబు చేయడం, తుమ్మడం, ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఈ బెల్లం అంత ముక్క తింటే చాలా మంచిది. న్యాచురల్ బెల్లం, ఆర్గానిక్ బెల్లం, ఒరిజినల్ ఇమ్యూనిటీ పెరుగుతుంది. అంటే ఐరన్ ఉంటుంది కదా అందులో, ఐరన్ వస్తుంది. ఆడపిల్లలు ఎందుకు ఇదే తినమని, ఎందుకు ఆడపిల్లలు తినాలని ఎందుకు అనేవాళ్ళు అప్పుడు అర్థమయ్యేదిగా. ఎందుకంటే ఆడపిల్లలకి ఈ నెలసరి కానీ, కొంతమందికి ఓవర్ బ్లీడింగ్ ఉంటుంది, కొంతమందికి ఎప్పుడు కూడా జనరల్గా కొంచెం ఎనిమిక్గానే ఉంటారు. కాబట్టి ఆడపిల్లలు అంతా తింటే ఐరన్ అవసరం అని చెప్పేసి పెట్టేవాళ్ళు, బలం అని కూడా చెప్పేవాళ్ళు. ఈ సోంపు వేసిన బెల్లం ఏంటి అని అంటే అరుగుదలకు అన్నమాట. ఎవరికైనా డైజెషన్ సరిగ్గా లేదు, కొంచెం మలబద్ధకం ఉంది, పిల్లలు కూడా కడుపు నొప్పి ఏడుస్తూ ఉంటారు, తినగానే పొట్ట పట్టుకుని మేము తినమంటారు. సో అలాంటి వాళ్ళకి కూడా, పిల్లలకు కూడా పెద్దవాళ్ళకి కూడా అంత బెల్లం ముక్క చిన్నది, ఇప్పుడు మన దగ్గర చిన్న క్యూబ్స్, ఆ చిన్న క్యూబ్ నోట్లో వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అది బెల్లం తిన్నట్టుగా అనిపిస్తుంది, మంచి ఒక స్వీట్ తిన్న ఫీలింగ్ వస్తుంది. డైజెషన్ కూడా చాలా బాగుంటుంది. ఆ ఫ్లేవర్స్ ఎందుకు? మిరియాల బెల్లము, సొంటి బెల్లము, సోంపు బెల్లము, ఇవి ఎందుకు అంటే అదే హెల్త్ దానికి. ఇప్పుడు సోంపు బెల్లం వచ్చేసి డైజెషన్ కోసం, మన అరుగుదలకి, కాన్స్టిపేషన్ రాకుండా దానికి. మిరియాలు బెల్లం వచ్చేసి జలుబు, ఊరికే ఇమ్యూనిటీ బాగా తక్కువ ఉండి ఆ జలుబు అది బాగా వస్తూ ఉంటుంది వాళ్ళ కోసం. అలాగే ఇలాచీ బెల్లం ఉంది, యాలకులు వేస్తాం కదా, ఆ యాలకులు వేసిన బెల్లం ఏంటి అంటే ఆ బెల్లం ఏమవుతుందంటే మంచి నిద్ర పడుతుంది, కొంచెం రిలాక్స్డ్గా ఉంటుంది, స్ట్రెస్ అది కొంచెం తగ్గుతుంది అన్నమాట. సొంటి బెల్లం ఏమవుతుంది అంటే కఫం కూడా బాగా తగ్గుతుంది. ఎవరికైనా బాగా కఫం అది ఉన్న వాళ్ళకి చాలా మంచిది. ఈ సమ్మర్లో ఎలాంటి బెల్లం తీసుకోవాలి? సమ్మర్లో బెల్లము ఏ బెల్లమైనా సరే, మనకి ఇప్పుడున్న ఫ్లేవర్స్, ఇప్పుడు ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళే తినాలా లేకపోతే మిగతా వాళ్ళు తినకూడదు అలా ఏం లేదు.
అందరు తినొచ్చు. పిల్లలకి నేను ఇది అలవాటు చేయండి, అది ఊరికి స్వీట్స్ అవి పెట్టే బదులు డైరెక్ట్ ఇదే ఇవ్వండి. వాళ్ళకి ఇమ్యూనిటీ బాగా ఇంప్రూవ్ అవుతుంది, డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది, ఊరికి తరచూ జలుబు అది చేయకుండా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే కోపం బాగా తగ్గుతుంది. ఓ ఒకటి బెల్లం ఉంది కదా, అది మిరియాలు అది సోంపు అది వేసింది. ఊరికే కోపం అంటే ఎక్కువగా ప్రతి చిన్నదానికి కోపం వచ్చేస్తుంటుంది చూడండి. వాళ్ళకి రోజు చిన్న ముక్క తీసుకోమని చెప్తాం. సో ఇది స్వీట్ అంటే స్వీటే కదా, ఇది డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఇలాంటివి రోజు తినడం మంచిది కాదు. కానీ ఎప్పుడైనా వాళ్ళకి తినాలి అని అనిపించినప్పుడు కాస్త మిరియాల బెల్లము, లేకపోతే ఈ సొంటి బెల్లము, లేకపోతే సోంపు బెల్లము ఒక చిన్నది తినొచ్చు. అది ఒక చిన్న క్యూబే, కానీ ఆ క్యూబ్ ఒకేసారి తినకుండా అందులో ఒక చిన్న ముక్క తినొచ్చు. ఇక్కడ క్యూబ్స్ లాగా రావడం అనేది చాలా మంచిది, ఎందుకంటే మనం ఎంత తిన్నాము అనేది మనకు అర్థం ఉంటుంది, క్వాంటిటీ అనేది మనకు తెలుస్తుంది. కలర్ ఎట్లా ఉంటుంది ఇది? కలర్ కొంచెము బెల్లం ఏ కలర్ లో ఉంటుంది, కొంచెం డార్క్ కలర్ ఉంటుంది కదా, డార్క్ బ్రౌన్ కలర్. సో హనీ ఏ కలర్ లో ఉంటుంది, మీకు సేమ్ అదే కలర్ లో ఉంటుంది బెల్లం కూడా. మరీ లైట్ గా గోల్డ్ కలర్ లో మెరిసిపోతూ అట్లా ఏమి ఉండదు, డార్క్ గా ఉంటుంది, ఎందుకంటే అందులో మనం ఏం కలపలేదు కదా. సో ఇది ఇంకా ముఖ్యంగా చెప్పడం ఏంటంటే, ఈ బెల్లం తయారు చేసే వాళ్ళంతా ఆడవాళ్ళు, విమెన్ ఇక్కడ వచ్చే బెల్లం. ఎందుకంటే వాళ్ళు అందరూ కూడా ఒక గ్రూప్గా ఒక వాళ్ళే పండించి వాళ్ళు శ్రద్ధగా చేస్తారు అంతా కూడా. ఇంకోటి పాకం పట్టేటప్పుడు కూడా హీట్ చూసుకోవాలి, పాకం కలర్ మారకుండా చూసుకోవాలి, చాలా జాగ్రత్తగా చేయాలి. కాబట్టి వాళ్ళు తక్కువ మోతాదులు, ఊరికి ఎక్కువ ఏం చేయరు, తక్కువ మోతాదులో. నా ప్రయత్నం ఏంటంటే స్వీటే తినకూడదు అని చెప్పేసేసి స్వీట్స్ మానేసి పోయి బయట చాక్లెట్స్ తర్వాత ఇవి ఎక్కువ అలవాటు చేస్తున్నారు. పిల్లలు కూడా వాటికి ఇష్టపడుతున్నారు. చిన్నప్పటి నుంచి కొంచెం ఇది ఇస్తే మనకి బలహీనత అనేది లేదు, వీక్నెస్ ఉండదు, తర్వాత ఇమ్యూనిటీ ఇంప్రూవ్ అవుతుంది, డైజెషన్ బాగుంటుంది, ఐరన్ బాగుంటుంది, అరుగుదల బాగుంటుంది, పెరుగుదల బాగుంటుంది, అన్నిటికీ మంచిది. కాబట్టి ఇది వాడండి. ఇప్పుడు సపోజ్ మీరు స్వీట్ ఏదైనా వండుకోవాలనుకున్నారు, పరమాన్నం ఏదైనా వండుకోవాలని, ఇలా చేసిన బెల్లం వేసేసుకోవచ్చు. మీరు ఇలాచీ పౌడర్ వేయాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే ఆల్రెడీ బెల్లంలో ఇలాచీ ఉంది కాబట్టి మంచి ఫ్లేవర్ కూడా ఉంటుంది, చక్కగా చేసుకుని తినొచ్చు. ఎస్, చక్కగా చెప్పారు మ్యామ్. ఇది జాగరి బెల్లము న్యాచురల్ స్వీట్నర్గా ఉంటుంది, దీంట్లో ఏమి ఆర్టిఫిషియల్ స్వీట్నర్ ఏమి కలపరు, న్యాచురల్ ఆర్గానిక్గా తయారు చేసింది. అయితే అసలు ఎవరైనా కానీ స్వీట్ అంటే లిమిటెడ్ క్వాంటిటీ, ఎనీ ఫుడ్ కూడా మనకి క్వాంటిటీ అనేది మ్యాటర్ అవుతుంది. ఈ ఆర్గానిక్ బెల్లము డిఫరెంట్ ఫ్లేవర్స్లో ఉన్న బెల్లం డిఫరెంట్ ఆరోగ్య ప్రయోజనాలు కలిగిస్తుంది, డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది, కాన్స్టిపేషన్ తగ్గిపోతుంది, ఐరన్ పెరుగుతుంది. చాలామంది ఉమెన్కి ఎనిమియా ఉంది, ఐరన్ ఇష్యూ ఉంది, సో అలాంటి వాళ్ళు ప్రతిరోజు తీసుకోవచ్చు. ఇంకా రకరకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. సో మనము పంచదార వాడే బదులు, షుగర్ వాడే బదులు దీన్ని వాడుకుంటే మంచిది, హెల్త్ బెనిఫిట్స్ కలుగుతాయి. ఇంకా ఏమైనా ఈ బెల్లం గురించి డౌట్స్ ఉన్నాయి, తెలుసుకోవాలనుకుంటున్నారు, లేదా ఆర్డర్ చేసుకోవాలనుకుంటున్నారంటే కాంటాక్ట్ చేయాలని కోరుకుందాం. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్. ధన్యవాదాలు.